హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్సిఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నా పేరు కొండల రాజేందర్ కుమార్. ఏదైతే హ్యూమన్ రైట్స్ స్థాపించి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మొన్న వైజాగ్లో ఘనంగా 3rd యానివర్సరీ కార్యక్రమానికి డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ సార్ గారు వ్యవస్థాపకులు హ్యూమన్ రైట్స్ తను మనందరినీ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మేమందరం కూడా హ్యాపీగా అక్కడికి వెళ్ళాము. మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకు మా పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ఏదైతే కేసులు మేము ముందుండి ధైర్యంగా చేస్తున్నామో ఐడీలు కూడా మా దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము కష్టిస్తున్న దాన్ని గుర్తించి తను మాకు నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. నాకు ఈ యొక్క అవార్డు నేను తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క అవార్డు నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన శ్రీకాంత్ సార్ గారికి, అదేవిధంగా చారేంద్ర అన్న గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంస్థ స్థాపించడానికి గల కారణం ఏంటంటే మా చిన్నపాటి శ్రీకాంత్ సార్ గారు ఆర్మీలో బార్డర్లో పనిచేసి వచ్చినారు. అనివార్య కారణాల వల్ల అది మానేసివ్వడం జరిగింది. తను వాళ్ళలో పనిచేసిన ఆ ఒక హావభావాలతో నేను ఈ ప్రపంచంలో, ఈ దేశంలో జరుగుతున్న అరాచకాలు, అవినీతి, ఈ రేపులు, మర్డర్లు, మానభంగాలు ఇలా జరుగుతున్నాయి కాబట్టి నేను ఏదో ఒక విధంగా నేను జనానికి అందుబాటులో ఉండాలి, సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది. ఈ యొక్క సంస్థ స్థాపించి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్ర తెలంగాణలో 8,000 మందికి పైగా ఐడీలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఎలాంటిది ఉన్నా 24/7 మేము ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో అందరం అందుబాటులో ఉంటాము. ఇక్కడ పెద్దపల్లి స్థానికంగా బొంకూరు కైలాసమన్న అని అడిషనల్ జనరల్ సెక్రటరీ గారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీడియా పరంగా ఏదైనా తెలియజేయాలన్న ప్రసాద్ భాయ్ ఉన్నారు. మళ్ళీ అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కానీ, మహిళల మనులు వీళ్ళందరూ కూడా మాకు అందుబాటులో ఉన్నారు. మళ్ళీ ఏమున్నా కూడా మేము ఇక్కడ జాగటి శాంతమ్మ అని, లక్ష్మమ్మ అని వీళ్ళు కూడా ఉన్నారు. ఏది ఉన్నా నిర్భయంగా, ధైర్యంగా వచ్చి మాకు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఏది ఉన్నా కూడా మహిళా పోలీస్ స్టేషన్లో కానీ, లేకపోతే ఇంకా బయట మా వల్ల కానప్పుడు మేము పోలీస్ సహకారం తీసుకొని కూడా మా ప్రాబ్లమ్స్ వాళ్ళకు, ప్రజల సమస్యలు పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కూడా మేము సమస్య పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తున్నాము. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ధైర్యంగా మా దగ్గరికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి మా సేవా కార్యక్రమాలు కానీ, మేము చేస్తున్న కేసులను బట్టి మేము ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో మేము అత్యున్నత జనాభాతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని వైజాగ్కి పిలిపించేసి మాకు నేషనల్ అవార్డు ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. అలాగే ప్రసాద్ భాయ్ కూడా నేషనల్ అవార్డు రావడం జరిగింది. మేమందరం మిగతా వాళ్ళకు కూడా శాలువాలు కప్పి సన్మానించి కొంతమందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఏదైతే శ్రీకాంత్ సార్ గారి ఫోటోతో సహా మాకు ఇవ్వడం జరిగింది. రాని వాళ్ళకు కూడా కొంతమందికి మాకు అవార్డు కూడా పంపించారు. ఇప్పుడు ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా, అవార్డ్స్ కూడా మేము ఇప్పుడు ఇక్కడ ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మాకు సహకరించిన ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.